ఇది ఆధునిక యుగం అనే పేరుతో శతాబ్దాల తరబడి వారసత్వంగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను తప్పుపడుతూ ఉంటారు. ఇంకా ఇవన్నీ నమ్మటమేంటని కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఆచార సాంప్రదాయాల విషయంలో కాస్త తర్కం ఉపయోగించాలి. అన్ని ఆచారాలను మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారేయలేం. అలా అని అన్ని ఆచారాలను గుడ్డిగా కొనసాగించలేం. అందుకే ఆచార సాంప్రదాయాల పుట్టు పూర్వత్రాలను కాస్త అవగాహన చేసుకుంటే వాటిని మానేయాలా కొనసాగించాలా అన్న అంశంపై హేతుబద్ధంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటి నమ్మకాల్లో బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదనేది ఒకటి. చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్లను పారపోస్తూ కాళ్లపై పోసుకుంటారు. అయితే అలా చేస్తే తమ కాళ్ళు శుభ్రమవుతాయని భావించడం ఒక కారణం. కానీ అలా చేయటం తప్పని, అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టమని పెద్దలు చెప్తారు. అంతేకాదు మెట్టినింటికి కూడా కీడు కొని తెచ్చిన వారవుతారట. కాళ్లపై నీళ్లు పోసుకుంటే ఎక్కడో ఉన్న పుట్టింటి వారికి అరిష్టం ఎందుకవుతుందని చాలా మంది కొట్టిపారేస్తారు. దీన్ని ఆచారం అనటం కంటే అలవాటు అని చెప్తే బాగుంటుందేమో. స్త్రీలు అలా ఎక్కువ కాలం నీళ్లల్లో ఉండటం వల్ల కాళ్ళు పాడవుతాయి. నీళ్లలో నాని పగుళ్ళు కూడా వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మక్రిములు కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైతే చాలు, వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తూ ఉంటారు. పుట్టింటి వారు ఓపికమంతులు స్థితిమంతులు అయితే పర్వాలేదు, లేకపోతే అక్కడ కూడా ఇబ్బందే. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు. ఇది ఈ ఆచారం వెనుకున్న అసలైన లాజిక్. If you like the video, please like us and subscribe. Tollywood Next.